హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 50,660 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ 24,323 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రెండు ఎక్స్పైరీలు ఉన్నాయి. ఒకటి బ్యానెక్స్ మిడ్ క్యాప్ రెండు ఎక్స్పైరీలు ఉన్నాయి. అందుకు కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తుంటాను చూడండి, దీని ప్రకారంగా అయితే మనమైతే ఒకసారి ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్, ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ ఈ రెండింటిని యాడ్ చేసి మాత్రం మన వ్యూని అయితే కన్ఫర్మ్ చేద్దాం. ఇక్కడ ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ దీని ప్రకారంగానైతే ఇక్కడ వన్ వే డైరెక్షన్లో మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే ఒక చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇది కూడా ఓకే, వన్ వే డైరెక్షన్లో మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చేస్తుంది. చాలా కేర్ఫుల్. ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో దాంట్లో మీరు దాని సైడే ఉండండి. ఇంకేదైతే ఫాలో అవుతుందో దాన్ని మాత్రం ఏమాత్రం ముట్టుకోకపోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాత్రం చూద్దాం, మనం ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం, బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ప్రకారంగా అయితే మనమైతే చూడండి, ఇక్కడ ఏదైతే 52,600కి బిలో ఉంటే ఇక్కడ పీ సైడ్ ఉండండి, లేదు 52,600కి ఏమో ఉంటే సి సైడ్ మాత్రం ఉండండి. 52,600కి బిలో ఉంటే పీ సైడ్, 52,600కి ఎబో ఉంటే సి సైడ్ ఉండండి. ఈ రకంగా మీరు 930కి పొజిషన్ తీసుకుంటే ఏదైతే 930 వరకు వ్యూ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు 930లో ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో దాని ప్రకారం మీరు ఎంట్రీ తీసుకుంటే మాత్రం ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, 52,600కి బిలో ఉంటే పిఈ సైడ్, దీనికి ఏబో ఉంటే సిఈ సైడ్ మాత్రం ఉండండి. ఇంకా నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ 24,289కి బిలో ఉంటే ఇక్కడ దీనికి ఉంటే పిఈ సైడ్ ఉండండి. 24,289కి ఏమో ఉంటే సిఈ సైడ్ ఉండండి. ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది ఈరోజు రెండు ఎక్స్పైర్లు ఉండే, బ్యానెక్స్ మిడ్ క్యాప్ రెండు ఎక్స్పైర్లు ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా మాత్రం ఉండండి. ఇక్కడ నెక్స్ట్ వీటి గురించి అసలు ఒక చూద్దాం. మిడ్ క్యాప్ను కూడా చూద్దాం. మిడ్ క్యాప్ కూడా వన్ వే డైరెక్షన్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చేస్తుంది. దీని ప్రకారంగానైతే దీనికి ఎబో ఉంటే 12,520కి ఎబో బిలో ఉంటే పిఈ సైడ్ ఉండండి. 12,520కి ఎబో ఉంటే సిఈ సైడ్ మాత్రం ఉంటే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉంది. ఈరోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. ఓకే, కొంచెం కేర్ఫుల్గా మాత్రం ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, ఈరోజు అయితే మీరు ప్రాఫిట్ అంటే మీరు పిఈ స్ట్రాంగ్ అనుకుంటారా, పుట్టు స్ట్రాంగ్ అనుకుంటారా, కాల్ స్ట్రాంగ్ అనుకుంటారా, ఏదైతే స్ట్రాంగ్ అనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఈరోజు మీరు ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లేకపోతే లాస్ అయితే లాస్ వచ్చినా కూడా కామెంట్ అయితే చేయండి. మీరు ఎంత ప్రాఫిట్ వచ్చిందని, లేకపోతే ఎంత లాస్ వస్తే ఎంత లాస్ వచ్చిందని కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. మనైతే ఈరోజు అయితే నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ప్రతి ఇండికేటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఇండికేటర్స్ మాత్రం ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్, ఇవైతే ఏ ఇండికేటర్స్ ఏవి చెప్తున్నాం దాని ప్రకారంగా అయితే మనం అయితే ఫాలో అయితే అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 127 ఇది నెగిటివ్లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది. తర్వాత 5 పాయింట్స్ నిఫ్టీ మాత్రం ఓపెన్ అయితే అవడింది. ఇక్కడ ఇదేమో పాజిటివ్లో ఓపెన్ అయింది, ఇదేమో నెగిటివ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఈరోజు ఇది మిడ్ క్యాప్ కూడా పాజిటివ్లో అయితే ఓపెన్ అయితే అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ రకంగా ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.